హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో ఏంటంటే మా పాపకి 18 మంత్స్. నేను ఉగ్గు అయితే తయారు చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు నేను మా పిల్లలకి 7 మంత్స్ నుంచే ఉగ్గు అనేది తయారు చేసి తినిపిస్తున్నాను. ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ వచ్చాను. కాకపోతే ఇప్పుడు 18 మంత్స్ కాబట్టి పాప అన్నీ తింటుంది. పప్పు, అన్నీ మల్టీగ్రెయిన్స్ అన్నీ తింటుంది కాబట్టి నేను మామూలుగా డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్గా తీసుకోలేరు కాబట్టి ఇలా పిల్లలకైతే ఉగ్గులాగా చేసి తినిపిస్తాను. వీటికైతే ఫస్ట్ 1 కప్పు బియ్యం తీసుకున్నాను. 1 కప్పు బియ్యం తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేస్తున్నాను. కడుక్కోకుండా అలాగైనా వేయచ్చు, కాకపోతే బియ్యంలో కెమికల్స్ అయితే వేస్తారు కదా, అందుకనేసి కడిగి ఇట్లా ఆరబెట్టేస్తున్నాను. కొద్దిసేపు మందంగా ఉన్న బట్టనే తీసుకోవాలి, నీట్గా ఉండాలి. బాగా ఆరబెట్టేసి ఫ్యాన్ గాలికి అయితే వేసాను. ఎండలో కూడా వేయచ్చు. ఈ వారే లోపల నేను డ్రై ఫ్రూట్స్ అయితే రోస్ట్ చేసుకుంటున్నాను. మందంగా ఉన్న ప్యానే తీసుకోవాలి, ఎందుకంటే తొందరగా మాడిపోతాయి కాబట్టి. వీటిని సిమ్లో అయితే పెట్టేసి లైట్గా ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. వాల్నట్స్ అయితే పిల్లలకి 1 ఇయర్ లోపు పిల్లలకి అయితే పెట్టకూడదు. 1 ఇయర్ దాటిన పిల్లలకే పెట్టాలి, డైజెషన్ కాదు కాబట్టి. నేను ఇక్కడ తొందరగా మాడిపోతాయి అనేసి ఫ్లేక్ సీడ్స్, గుమ్మడికాయ విత్తనాలు, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ తర్వాత వేస్తున్నాను. ఇవి కొంచెం సౌండ్ వచ్చే టైంలో తీసేయాలి, మరీ మాడిపోకూడదు. చిట్పట్ అనే సౌండ్ అయితే వస్తుంది. అప్పుడు వీటిని మొత్తం తీసేసి ఒక గిన్నెలో అయితే పెట్టేసుకోవాలి. పిల్లలకి డ్రై ఫ్రూట్స్ ఇవ్వడం వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఈ డ్రై ఫ్రూట్స్ వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. ఇంకా పిల్లలు బలంగా అయితే ఉంటారు. హెయిర్ గ్రోత్కి అయితే ఫ్లేక్ సీడ్స్ బాగా యూజ్ అవుతుంది. నేను పిల్లలకి ఈ పప్పు దినుసులు అవన్నీ కూడా నేను ఫస్ట్ నుంచి అన్నీ యాడ్ చేసే ఇచ్చేదాన్ని. కాకపోతే ఇప్పుడు మామూలుగా పప్పు తింటారు కాబట్టి వాళ్ళు అన్నీ తింటారు. ఇంకేంటి సాలిడ్ ఫుడ్ కూడా తింటారు కాబట్టి నేను ఇలా బాదం అవన్నీ సపరేట్గా అయితే ఉగ్గు చేసి పెడుతున్నాను. ఇంకా పప్పు అవన్నీ కూడా నేను ఈ ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైము అది కూడా ప్రిపేర్ చేసి అయితే ఇంకొక వీడియోలో పెడతాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ రోస్ట్ చేసి తీసేసిన తర్వాత బియ్యం అయితే ఆరిపోయినాయి. ఆరిపోయిన తర్వాత ఒక గిన్నెలో అయితే నేను అన్ని మధ్యలోకి తీసేసుకొని ఒక గిన్నెలో అయితే నీట్గా వేసేసుకుంటున్నాను. అదే ప్యాన్లో మనము ముందుగా వేయించుకున్న ప్యాన్లోనే ఈ బియ్యం కూడా వేసేసి కొంచెం రోస్ట్ చేసేయాలి. దీన్ని కూడా మాడిపోకుండా చూసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది, మరీ ప్యాలల్లాగా అయ్యేంతవరకు కూడా ఉంచకూడదు, ఎందుకంటే ఆరిపోయి ఉంటాయి కాబట్టి. కొంచెం టేస్ట్ కూడా చేంజ్ కాకుండా కొంచెం రోస్ట్ అయ్యేంత వరకు అయితే ఉంచుకొని పక్కకు తీసేసుకోవాలి. ఉగ్గు అనేది పిల్లలకి 6 మంత్స్ నుంచి 5 ఇయర్స్ కూడా మనము తినిపించవచ్చు. కాకపోతే ఈ ఉగ్గులో మనము యాడ్ చేసే ఐటమ్స్ని బట్టి ఉంటుంది. వీటిలో రకరకాలు కూడా చేసుకోవచ్చు. సెర్లాక్ లాగా మనకు ఈ ఉగ్గు ఇంటికాడనే తయారు చేసుకున్నట్టయితే సెర్లాక్ అవసరం లేదు. నేను ఈ మిశ్రమాన్ని మొత్తము ఒక ప్లేట్లో అయితే వేసేసి ఒక 5 మినిట్స్ వరకు అయితే ఉంచేస్తున్నాను. అలా వేడిలో మిక్సీ పట్టకూడదు కాబట్టి పక్కన పెట్టేస్తున్నాను కొద్దిసేపు అయితే. ఎప్పుడు వాళ్ళకి ఫుడ్ రొటీన్గా కాకోకుండా ఇలా కొత్తగా కూడా తయారు చేసి పెడుతూ ఉంటే వాళ్ళకు కూడా నోటికి రుచి అనేది వస్తుంది. ఇంకా తినము అనే మారం కూడా చేయరు అనమాట. పిల్లలు ఇవి బలంగా ఉండడమే కాకుండా చురుగ్గా కూడా ఉంటారు. డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల యాక్టివ్గా కూడా వాళ్ళ బాడీ అనేది పనిచేస్తుంది. ఇలా చల్లగా అయిన తర్వాత నేను మిక్సీ జార్లో అయితే మొత్తం ఎత్తేసుకున్నాను. తీసుకొని మరీ మెత్తగా కాకోకుండా కొంచెం రఫ్గా ఉండేటట్టు అయితే నేను తీసుకున్నాను. ఎందుకంటే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోస్ మంచిగా పెట్టి మీ అందరికీ
యూస్ఫుల్గా అవుతాయి అనేసి నేను అనుకుంటున్నాను. ఇంకా నేను ఏమైనా పెట్టాలి, ఇంకా కొత్తగా ఏమైనా వీడియోస్ కావాలి అనుకుంటే కూడా కామెంట్ చేయండి. ఇలా అయితే మిక్సీ పడుతున్నాను, కొంచెం కొంచెంగా తీసి మళ్ళీ చూసేసి మరీ మెత్తగా కాకుండా అయితే పడుతున్నాను. ఇక్కడ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అనేది బాగా మెత్తగా అయిపోయి ఒక పేస్ట్ లాగా అవుతుంది. అలా కాకుండా మొత్తం ఈక్వల్గా కావాలనేసి నేను మధ్యలో మధ్యలో మూత తీసేసి అంతా కలిపేసి మళ్ళీ మిక్స్ అయితే పడుతున్నాను. సపరేట్గా ఓన్లీ డ్రై ఫ్రూట్స్ ఒకటే పడితే అది పేస్ట్ లాగా అయిపోతుంది. అందుకనే రెండు కలిపి మిక్స్ అయితే పట్టాలి. మనము ఉగ్గు వండేటప్పుడు అయితే నేను బెల్లం వేసుకుంటాను. బెల్లం చక్కెర అయితే చాలా తక్కువ వాడడం. బెల్లం అయితే పిల్లలకి హెల్త్కి బాగుంటుంది అనేసి బెల్లం వేస్తాను. దాంట్లో నెయ్యి కూడా వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ వీడియో కూడా నేను షార్ట్ వీడియో అయితే పెడతాను ఎలా తయారు చేస్తాను అనేది. ఉగ్గు ఇలా మొత్తం మిక్సీ పట్టేసిన తర్వాత ఒక కంటైనర్ అయితే నీట్గా కడిగేసి దాన్ని వాటర్ తడి లేకోకుండా అయితే తుడిచేసుకుంటున్నాను. ఎందుకంటే తడి ఉండడం వల్ల తొందరగా ఖరాబ్ అవుతుంది, స్మెల్ వస్తుంది. ఇంకా ఇవి మొత్తం అయితే ఇలా తుడిచేసుకొని నీట్గా దాంట్లో ఇంకా ఉగ్గు అయితే స్టోర్ చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఫ్రిడ్జ్లో ఎందుకంటే అవి చీమలు బయట అయితే చీమలు పడతాయి, ఇంకా ఎన్ని రోజులు ఉన్నా కూడా ఖరాబ్ అవ్వదు కాబట్టి.